రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లిలో దళిత బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై పౌర ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఘటన జరిగి ఎన్ని రోజులైనప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రకటన కానీ బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగా చర్యలను నిరసిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, పౌర సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మైనర్ బాలికపై ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంపై మాజీ మంత్రి శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బాలిక తండ్రి టీడీపీ కార్యకర్త అని, ఈ ఘటనకు పాల్పడింది కూడా ఆ పార్టీ నాయకులేనన్నారు. ఒక తండ్రి కొడుకు కూడా ఈ అత్యాచార ఘటనలో పాల్గొనడం అత్యంత దౌర్భాగ్యం అన్నారు. నిందితుల తరపున న్యాయవాదులు కూడా ఎవరూ వాదించడానికి ముందుకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దళిత మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం కాదని, పౌర సమాజం కోసం చేస్తున్న పోరాటమని ఈ సందర్భంగా పలువురు నాయకులు అన్నారు. అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా పౌర సమాజం తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఉంది. ఎదురు చూసింది ఆ రోజు ఇంటర్మీడియట్ బాలికకు జరిగిన అన్యాయం కానీ, ఏడుగుర్రాలపల్లిలో బాలికకు జరిగిన అన్యాయం కానీ, అసలుకి ఏం జరుగుతుందని ఆఖరికి దాన్ని తగ్గించే ప్రయత్నం తప్ప, మూసేసే ప్రయత్నం తప్ప, అసలుకి దాని నిందితులను తేవడం కానీ ఇవన్నీ కూడా కష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏమైనా మాట్లాడితే రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పక్షాలకు అతీతంగా ఈరోజు పౌర సమాజం నాయకత్వాన ఈ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. ఒకే ఒక డిమాండ్, 2 సంవత్సరాలుగా 12-14 ఏళ్ళ అమ్మాయి పైన జరిగే అఘాత్యాన్ని అడ్డుకోలేని ఈ యంత్రాంగాలు ఈ రోజున ఆ పల్లెలోకి పోవడానికి పర్మిషన్ లేకుండా దారిలో ఆపేసే ఈ ప్రభుత్వం. మేము అడుగుతూ ఉన్నాం, ఎవరికి వ్యతిరేకంగా దీన్ని మీరు శాంతి భద్రత సమస్యగా చూస్తారు, మేము సామాజిక సమస్యగా చూస్తాం, ఇది బాలికల సమస్యగా చూస్తాం, దళితుల సమస్యగా చూస్తాం, మహిళల సమస్యగా చూస్తాం, వెరసి ఈ ప్రాంత సమస్యగా చూస్తాం. కానీ ఇది రాజకీయ సమస్యగా మీరు చూసుకోండి. ఓట్లు ఎప్పుడు మీరు లెక్కేసుకోండి. మీకు ఓట్లేసే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే మానేమని కోరుతా ఉన్నాం. మేము ఎక్కడ అన్యాయం ఉందో అక్కడ న్యాయం కోసం ఫైట్ చేయాలి, ఎక్కడ ధర్మం లేదో అక్కడ ధర్మాన్ని కాపాడడం కోసం పనిచేయాలి. కనుక అనంతపురం పౌర సమాజానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇది ఇలాగే కొనసాగాలి. అనంతపురం జిల్లా ఎప్పుడు కూడా అగ్రగామిగా ఉండేది పౌర సమాజం తరఫున. అటువంటి మరొక్కసారి ఆ పరిస్థితి కనిపిస్తున్నందుకు నేను సంతోషపడతా ఉన్నాను. నిజంగా నేను చాలా బాధపడతా ఉన్నా. అసలు ఈ దేశం మాది కాదా అన్నది నా ప్రశ్న. ఈ సమాజం మాకు రక్షణ కల్పించదా అనేది మా ప్రశ్న. మేమేమైపోయినా దాన్ని డబ్బులతో కొలిచే ప్రయత్నం, 5 లక్షలు ఇచ్చినాం, 2 లక్షలు ఇచ్చినాం, 3 లక్షలు ఇచ్చినామని ఏంది ఇది? ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. ఈ రోజున ఆ అమ్మాయి గర్భవతి, పిల్లోడు పుడతాడు, ఆ పిల్లోని భవిష్యత్తు ఏంది, వాడు ఎక్కడ వెళ్తాడు? ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, ఆ అమ్మాయికి ఏమీ తెలియదు. అమ్మాయి బుక్కులు మోసుకునే వయసు అమ్మాయిది. ఆ అమ్మాయి ఊర్లోకి పోలేదు. ఆ అమ్మాయి భవిష్యత్తు ఎట్లా కాపాడతాం? అనేక ప్రశ్నలు మన ముందున్నాయి. ఈ రోజున ఈ సమాజం కూడా ఏ విధంగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది? కనుక నేను ఒకటే కోరుతున్నా ప్రభుత్వాన్ని, మిమ్మల్ని దిగిపోమ్మనో లేక ఇంకోటి చేయమని కోరడం లేదు. భారత రాజ్యాంగాన్ని అమలు చేయండి, SC/ST అట్రాసిటీ యాక్ట్ని మీరు అమలు చేయండి. అసలుకి ఇటువంటి జరగకుండా నిందితులు తగిన విధంగా శిక్ష ఇప్పించండి. అలాగే నేను న్యాయవాదులను కోరుతా ఉన్నా. మా గాంధీ గారు చక్కటి పాయింట్ చెప్పారు. ఇటువంటి వాళ్ళ కేసులు మీరు తీసుకోవద్దని నేను సవినయ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అసలు జరగనివ్వండి. ఆలోచించండి, ఒక చిన్న అమ్మాయిని 2 ఏళ్ల పాటు వాళ్ళ నాన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త పాపం అదే విజయోత్సవాల్లో కింద పడి మరణించాడు. వాళ్ళ అమ్మకి సరిగ్గా మతిస్థిమితం లేదు. ఆ పాప చిన్న పాప. అడిగిన వాళ్ళందరూ కూడా అమ్మాయిని వాడుకునే ప్రయత్నం. 12, 14, 15, 18, 20 దాకా అని మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి కొడుకు కూడా అమ్మాయిని అఘాయిత్యం చేసిన కార్యక్రమాన్ని చూసే తండ్రి కొడుకు కూడా. సో దిస్ ఇస్ నాట్ ఏ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, దిస్ ఇస్ ఇష్యూ ఆఫ్ ద సొసైటీ, దిస్ సోషల్ ఇష్యూ. ఇది దాంతో పాటుగా లా అండ్ ఆర్డర్ తప్ప ఇది కేవలం లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాదు. పౌర సమాజం కూడా ఆఖరికి ఆ ఊరికి వెళ్ళాలి, సంస్కరించాలి. అసలుకి మనుషుల పట్ల ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించాలి. ఏదో కులాలకి మతాలకి సంబంధించింది కాదు, మనిషికి మనసుకి సంబంధించిన సమస్య ఇది. కాబట్టి పౌర సమాజం సాగిస్తున్న ఈ పోరాటాన్ని
మేము అర్థం చేసుకుంటాం, వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికుంటారా దీనిపైన మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము ప్రజాస్వామ్య పద్ధతితో మీకు అడుగుతాను. ఇప్పటికైనా కానీ ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు అనంత పౌర సమాజం ద్వారా అడుగుతున్నాం, ఏదైతే ఈ రాష్ట్రంలో మహిళలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, చిన్న చిన్న పిల్లలపైన జరుగుతున్నటువంటి దురాక్రమణలు, అదేవిధంగా ఏడుగుర్రాలపల్లిలో మైనర్ బాలిక పైన అఘాయిత్యం అందరూ చూసిన విషయమే. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో దోపిడీలు, రేపులు, మానభంగాలు, ఇదే విధంగా గుండాయిజం, దౌర్జన్యాలు జరపడం, భూదందాలు, ఇవి తప్ప అభివృద్ధి ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నాం. మహిళా హోంమంత్రి వస్తే సంతోషపడినాం, అట్లీస్ట్ మహిళల కన్నా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు నేను ముందుంటా, నేను తోలు తీస్తా, తాట తీస్తా, బెల్ట్ తీస్తా అన్నాడు. పాపం ఆయన ఎక్కడున్నాడు ఈ మధ్య అర్థం కావడంలే, బహుశా సన్యాసంలో కలిసిపోయినట్టున్నాడు. ఈరోజు అడిగేదానికి మీరు ఎవరు లేరా? ఈరోజు పోలీస్ యంత్రాంగం ఉంది, ఆ యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు పంచకండ వాళ్ళు వేసుకొని ఉద్యోగం చేస్తున్నారు. మరి ప్రజాస్వామ్యంలో ఎక్కడ జరుగుతుంది? పౌర సమాజం ద్వారా అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు, మహిళలపైన జరుగుతున్న దాడులకు, ఇదే విధంగా ఈరోజు లాయర్లు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అనంత పౌర సమాజం ద్వారా. ఏదైతే ఫోక్సో చట్టం నుంచి మహిళలపై జరిగిన దాడులు ఏదైనా కేసులు వస్తే అయ్యా మీరు దయచేసి అలాంటి వాళ్లకు మీరు సపోర్ట్ చేయొద్దండి, వాళ్ళ కేసులు వాదించొద్దండి. ఆ కొడుకులు ఎన్ని రోజులైనా కూడా జైలులో మగ్గాల. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇలాంటివి ఏమైనా జరిగితే ఎన్కౌంటర్ చేసి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులను, బీజేపీ నాయకులను, పవన్ కళ్యాణ్ గారి నాయకులను అడుగుతున్నాం. ఈరోజు ఆ రకంగా ఏదైనా చట్టం తేండి, మేమంతా గర్వంగా చెప్పుకుంటాం. మహిళల పైన ఎవరైనా చేయాలంటేనే చేయి నరికేస్తారో లేకుంటే ఎన్కౌంటర్ చేస్తారో అనే విధంగా రాజ్యం చేయండి. బాబాసాహెబ్ రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని నడపండి. అదే తరుణంగా కూటమి రాజ్యాంగాన్ని తీసేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ పోలీసు సోదరులకు కూడా ఒక్కసారి మనవి చేసుకుంటున్నాం. మానవతా కోణంతో మీరు వాళ్ళ మీద కేసులు కట్టండి. తెలుగుదేశం కోణంతో, బీజేపీ కోణంతో, పవన్ కళ్యాణ్ కోణంతో పోలీసులు వ్యవహరించొద్దని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.